హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిపై నారా లోకేష్ నిఘా. ఈ వార్త ఒక ప్రముఖ పేజ్ చాలా అద్భుతంగా వడ్డించినటువంటి వార్తగా చూడాలి. ఇక్కడ చూడొచ్చు, ఇది పవన్ కళ్యాణ్పై లోకేష్ నిఘా నేత్రం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వెనక ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు, ఏం జరుగుతుంది, జనసేన పార్టీ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ఏంటి అనే దాని మీద అంతా నారా లోకేష్ గారంట పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారనేది ఈ వార్త సారాంశం కింద చూడాలి. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? నిజంగానే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని ఒక కన్ను అటు వేసి ఉంచారా? ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులను జనసేన పార్టీ ఆఫీసులో కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఫేషియోలో కానీ ఎవరినన్నా పెట్టారా? లేదంటే వీడు ఎవరినన్నా పెట్టాడు అక్కడికి? అంతే కదా. వాళ్ళిద్దరికి, అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియకుండా ఈయనకి తెలిసిపోయిందంటే ఇంకేం అనాలి చెప్పండి. సరే, ఇక్కడ దీని మీద ఫ్యాక్ట్ చెక్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చింది. ఇదిగోండి, ఈ వార్త కూడా చదవచ్చు. పవన్ కళ్యాణ్పై లోకేష్ నిఘా నేత్రం. పవన్ కళ్యాణ్ రహస్యంగా జరిగేటువంటి రాజకీయ చర్చలకు వివరాలను నిఘా వర్గాల నుంచి సేకరిస్తున్నారనేటువంటిది ఈ టార్గెట్. ఇదిగోండి ఆ సదరు ఆ పేజ్ కూడా. దీని మీద ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, పవన్ కళ్యాణ్పై లోకేష్ నిఘా నేత్రం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విషయ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి మీడియా హ్యాండిల్స్పై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించడం అయినది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ పేజ్ మీద లీగల్ యాక్షన్ తీసుకోబోతుంది. నిజమే కదా. నిజం ఉంటుందా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చిన్నపిల్లోడా చెప్పండి? ఆయన ఏమన్నా ఇలా చేస్తే కనుక ఊరికినే టైపా? 2014 నుంచి 19 వరకు కూటమికి సపోర్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కొంతమంది ఆయనకి సెక్యూరిటీ కల్పించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అప్పుడు కొంత ఇక్కడ నుంచి సమాచారం అటు వెళ్తుందనేటువంటి ఆలోచనతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి సెక్యూరిటీని నాకు వద్దు అని చెప్పి పంపించేసి ఆయన పర్సనల్ సెక్యూరిటీనే ఆల్మోస్ట్ 2024 వరకు కూడా ఆయన మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఆయనకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడికి లేదు. అంత ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అధికారంలో లేనప్పుడే వైజాగ్ నోవోటెల్లో ఆయన అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి వార్తలు ఆయన దగ్గరికి వెళ్ళాయి. అనేకమైనటువంటి వార్తలు. మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, ఇది ఆ ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు అని చెప్పి. ఏ వార్తాపత్రిక ఇలాంటి ఈ పేజీలు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు రాయనటువంటి టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటెలిజెన్స్ ద్వారానే ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళ అదృశ్యం అనేటువంటి దాన్ని ఆయన చర్చకు లేవనెత్తారు. చాలామంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ మైండ్ మోకాల్లో ఉండి వస్తుందో లేకపోతే సైకో బ్యాచ్కి ఇంకా అరికాల్లో ఉండి వస్తుందో తెలియదు. వాళ్ళకి ఏం ఉండదు, ఏదో ఒకటి మాట్లాడేయటం తప్ప. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు అని చెప్పారు. అది 30,000 కాదు, చెప్పాలంటే 44,000 మంది అదృశ్యమయ్యారు. ఎందుకు అదృశ్యమయ్యారు అనే దాని మీద ఎక్కువగా మిగతా వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమంది వాళ్ళలో కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. కానీ ఎక్కువగా వాలంటీర్లు టార్గెట్ చేసి కొంతమంది వాలంటీర్లు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారికి ఆ సర్వే ద్వారా ఆయనకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. దాన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కావాలంటే మైండ్ మోకాల్లో ఉండేటువంటి లేదంటే అరికాల్లో ఉండేటువంటి బ్యాచ్ మీకు సింపుల్, గూగుల్లో అయినా కొట్టుకోవచ్చు, లేదంటే చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ ఇవన్నీ టూల్స్ వచ్చేసినాయి. దాంట్లో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇలా 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు అనేటువంటి దాని మీద మాట్లాడారు కదా, నిజం ఎంత ఉంది అనే దాన్ని ఒక్కసారి కనుక చెక్ చేస్తే చాలా క్లారిటీగా అర్థమైపోద్ది. అసలు 30,000 మంది కాదు, 44,000 మంది అదృశ్యమయ్యారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే, ఇదిగో దాని డేటా, ఈ సంవత్సరం ఇంతమంది, ఈ సంవత్సరం ఇంతమంది, ఈ సంవత్సరం ఇంతమంది అని చాలా క్లియర్గా 2020 నుంచి 24 వరకు జరిగినటువంటి దాన్ని వాళ్ళ మోకాన కొడుతుంది. ఇంకా చాలానే ఉన్నాయి. అలాంటి వాటి గురించి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇంటెలిజెన్స్ ద్వారా తీర్చుకున్నారు. కాబట్టే ఆయన ఒక మాట మాట్లాడాలంటే 100% 1కి 10 సార్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకునే మాట్లాడతారు.
అలాంటిదే ఆయన చేసేది. ఏదో గాలి మాటలు మాట్లాడేటువంటి బ్యాచ్ కాదు పవన్ కళ్యాణ్ గారు. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి వస్తుందంటే డెఫినెట్గా ఆయనకు ఉండే సోర్స్ ఆయనకు ఉంటుంది. అలాంటి వ్యక్తి దగ్గర ఎవరో లోకేష్ గారు పెట్టేశారా లేదా ఇంకొకరు పెట్టేశారా అంటే నమ్మే ఉద్యమం, అసలు నమ్మే ఆలోచన ఉంటుంది ఎవరికైనా? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన తీరు గురించి మీకు ఇప్పటిదాకా చాలా ఉన్నాయి. ఆయన చెప్పుకోవాలంటే ఎంత చాంతాడు ఉంటుంది ఆయన గురించి, ఆయన ఇంటెలిజెన్స్ గురించి, ఆయన ఎంక్వైరీ చేసేటువంటి విధానం గురించి. రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి చాలామంది మాట్లాడుకుంటారు. జనసేన పార్టీలో ఆయనకేం తెలియదు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు అని చెప్పి చాలామంది మాట్లాడేసుకుంటారు. కానీ రీసెంట్గా గుడివాక శేషుబాబు కొంచెం పార్టీ మీద అలిగాడు, పార్టీ మీద అలగటం మీన్స్ ఆయన్ని సరిగ్గా పట్టించుకోలేదు అనేటువంటిది పార్టీ అనుకుంటుంది, ఆయన అనుకుంటున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట నుంచి వచ్చింది. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి వచ్చినటువంటి తనకి మేము సరైన గౌరవం ఇవ్వలేదు అనేటువంటి ఆలోచనలో తను ఉన్నాడు, చాలామంది అనుకుంటున్నారు అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారి వరకు వచ్చింది. అలాగే కొంతమంది కొన్ని రకాల అటు విజయనగరానికి సంబంధించి నాకు తెలిసి ఒక ముస్లిం అబ్బాయి గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి పార్టీలో అయినా పాలనలో అయినా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఒక ఇదైతే ఉన్న ఒక ప్లాట్ఫామ్ అయితే ఆయనకు ఉంది. దాని గురించి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేసి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళిపోతారు. లేదంటే అక్కడ నారా లోకేష్ గారు ఇక్కడ పెట్టేశారు, నారా లోకేష్ గారు పెట్టేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెట్టలేరా? చెప్పండి. ఆయనకు ఉండేటువంటి సోర్స్ అలా లేదా? చాలా ఉంటాయి. అంతేగాని ఇలా కూటమిని చీల్చేటువంటి పనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీలో ఉండేటువంటి జన సైనికులకి ఆగ్రహం తెప్పించేటువంటి పనుల్లో భాగమే ఇలాంటి వార్తలని చేసుకోవాలి. ఇలాంటివి చాలా వస్తాయి, చాలా ప్రచారం చేస్తారు. అటు చంద్రబాబు నాయుడు గారు ఏదో అనేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేశారు, వేరే చోట ఏదో వీళ్ళిద్దరికి విడగొట్టేయాలనేటువంటి కుట్రలు చేశారు, అక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంకా చాలానే ప్రసారం అవుతూనే ఉంటాయి. ఇవన్నీ ఎలాగోలాగా కూటమిని, పవన్ కళ్యాణ్ గారిని, టీడీపీని వేరు చేయాలనేటువంటి దాంట్లో ఇలాంటి వార్తలు కొన్ని వందలు ఇప్పటికి వచ్చాయి, కొన్ని వేలు ఇంకా 2-3 సంవత్సరాల్లో కూడా వస్తాయి. అంతే.